ఇవి కింద ఉన్న రాజ్యములు కదా. వెంటనే ఒక మనిషి, ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అన్న వర్డ్, ఫెమిలియర్ అన్న వర్డ్ బైబిల్ ఉండదు, కానీ ఓబ్ అన్న మాట హీబ్రూ బైబిల్లో చూస్తున్నాము. బైబిల్లో 3-4 సార్లు మరల ఆ మాట మెన్షన్ చేయబడుతుంది చూస్తున్నాము. ఓబ్ అన్న మాట చూసినప్పుడు ఇవి నిన్ను గమనిస్తూనే ఉంటాయంట. నిన్ను మాత్రమే కాదు, నీ తరం అంతటిని. నిన్ను మాత్రమే కాదు, నీ తాత ముత్తాత 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 అందరి కథలు తెలుసు దానికి. ఆ దయ్యాలకి ఏంటంటే, ఈ కుటుంబంలో ఈ డిఎన్ఏలో ఈ వీక్నెస్ ఉందా, ఈ కుటుంబంలో ఈ బుద్ధులు ఉన్నాయా, ఇదిగో ఈ కుటుంబంలో ఈ అలవాట్లు ఉన్నాయా, ఇదిగో వాళ్ళ తాతను పడేసినట్టే ఈయన పడేద్దాం, వాళ్ళ అమ్మని పడేసినట్టే ఈయన పడేద్దాం, వాళ్ళ అమ్మకి తెచ్చిన కార్యాలు ఇచ్చేద్దాం. ఎందుకంటే సైంటిస్టులు సైన్స్లో కూడా ప్రూవ్ చేస్తారు, ఒక మనిషి మైండ్లో ట్రామా అంటే ఒక గాయము, ఒక భయము, ఒక భీతి అనేది మైండ్లో కలిగినప్పుడు అది జనరేషనల్గా పాస్ అవుతుందంట. తరాలు అలాగనే వెళ్తారంట. ఇఫ్ యూ డోంట్ రిజాల్వ్ ఇట్ అంటే నీ డిఎన్ఏలో ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుందంట. నీ బిడ్డకు ఆటోమేటిక్గా అది వస్తుందంట. ఎప్పుడైనా చూసారా, అమ్మ అన్నింటికి భయపడతా ఉంటుంది, బిడ్డ కూడా అన్నింటికి భయపడతా ఉంటాడు. ఏంట్రా అంటే అది పితరుల అలవాటులు, ఆ పాపము ద్వారముగా ఇచ్చిన చోటుని బట్టి ఆ అలవాట్లు, పితృ పారంపరమైన వ్యర్థమైన అలవాట్లు, ఆచారములు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అలవాట్లు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉందా, దేవునికి విరోధంగా ఉందా, దేవుని వాక్యానికి తగినట్టుగా ఉందా, విరోధంగా ఉందా? ఈ ఓబ్ అన్నదప్పుడు ఈ ఆత్మలు ఎలాగ ఉంటాయి అన్నదప్పుడు దేనితో పనిచేస్తాయి, దేవునితో సంబంధించి ఉన్నాయని చూస్తే ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ అన్నప్పుడు ఓబ్. బైబిల్లో చూసినప్పుడు ఈ ఓబ్ అన్న స్పిరిట్ చూస్తే మీడియం, మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, అదే సమయంలో చచ్చిన వాళ్ళతో మాట్లాడతారంట కొంతమంది. అర్థమైందా? చచ్చిన ఆత్మలతో కూర్చుంటారు. వారంతా ఎక్కడ సమాధుల మధ్యలో ఉంటారంట, సమాధుల దొడ్లో ఉంటారంట. అండ్ నెక్స్ట్ ఏంటి, ఆత్మలతో అగ్రిమెంట్లు చేస్తారంట. ఈరోజు కొంతమంది విశ్వాసాలు ఇవన్నీ ఏం లేవు, అవన్నీ దెయ్యాలంట, అవన్నీ ఏం లేవు అంత ఓరక చెప్తారు లోక పెద్దలు. ఆయన లోక కార్యాలు, దేవుడి కార్యాలు కాదు. బైబిల్ ఎప్పుడు చదవలేదు అనుకుంటా. దేవుడు చెప్తాడు అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు. దేవుడు అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు అంటే అలాంటి వారు ఉన్నారా లేదా? అలాంటి వారు మీ మధ్య ఉండకూడదని చెప్తాడు దేవుడు. అంటే అలాంటి వారు ఉండగలటానికి అవకాశం ఉందా లేదా? సమూయేలుతో దేవుడు చెప్పిస్తాడు సౌలుకి, అలాంటి వాళ్ళని చంపే. ఏం చేశాడు? చంపకుండా పారదోలేడంట. సమూయేలు చనిపోయిన తర్వాత దేవుని చిత్తం ఈయనకి తెలియకపోతే ఏం చేశాడంట? అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుడు నాతో మాట్లాడతలే, దేవుని చిత్తం నాకు తెలియజేసేవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవడిది ఆత్మలతో నాకు మాటలు ఇచ్చేది? మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఎవరన్నా నాకు చచ్చిన వాళ్ళు కళ్ళలోకి వచ్చి పలానా చెయ్యి, చచ్చిన వాళ్ళు నాకు వచ్చి మాట్లాడుతున్నారు. చచ్చిన వాళ్ళు ఒక వ్యక్తి ఒకసారి మరణిస్తాడు. మరణించిన తర్వాత క్రీస్తు నందు నిద్రించడా, క్రీస్తుతో విశ్రాంతి, పరదేశి, లేదా వేధించబడే స్థలం. యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ చూడు. అబ్రహాము భుజంన లాజరు ఆనుకున్నాడు, ధనవంతుడు వేధించబడుతున్నాడు. ధనవంతుడు అడుగుతున్నాడు, ఎవరన్నా లాజర్ని పంపించి ఏమంటాడు, మా ఊళ్ళో ఉన్నారు, ఒక మాట చెప్పండి, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్తానికి లేదురా బాబు, అక్కడ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు, చెప్పుకుంటాని మాట వింటే సరే, ఇక్కడ నుండి లాజర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు చాలామంది చచ్చిన ఆత్మ నాకు వచ్చి మాట్లాడింది. అది చచ్చిన వ్యక్తి ఆత్మ కాదు. చచ్చిన వ్యక్తి వచ్చి నీతో మాట్లాడతలే. చచ్చిన వ్యక్తి వచ్చి నీతో మాట్లాడటానికి దేవుడు ఆథరైజ్ చేయడు. కానీ ఎవరు వస్తారు తెలుసా? అపవిత్రాత్మలు, దట్ ఈస్ దిస్ ఫెమిలియర్ స్పిరిట్స్ నిన్ను చూస్తూ ఉంటాయి కదా. మీ నాన్నను చూస్తూ ఉన్నాయి, మీ అమ్మను మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో తెలుసు, మీ అమ్మ ఎట్లా ఉంటుంది తెలుసు, మీ అమ్మ బుద్ధులు ఏంటి తెలుసు. మీ అమ్మలా కొంతమంది చూడండి, నేను నాన్నలాగా చేసేస్తానులే. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ ఒకరిని మోసపరుస్తానికి, ఒకరు కుటుంబంలో ఏలటానికి ఆ రీతిగా దూరతాయి.